మీ ఇంట్లో బోరు ఉందా? అయితే బెస్ట్ సింగిల్ ఫేస్ మోటార్ పంప్స్ ఇవే. ఇప్పుడు తీస్తున్నాము బయటికైతే. ఇది ఫిట్‌విల్ కంపెనీకి సంబంధించింది. ఇది సింగిల్ ఫేస్ మోటార్. ముందుగా మన వీడియోకి ఒక లైక్ చూపిపోతే లైక్ అయితే చేయండి. ఈ మోటార్ మేమైతే రాణిగంజ్‌లో అయితే తీసుకువచ్చాము. చూస్తున్నారు కదా ఫిట్‌విల్ అని రాసి ఉంది. ట్రాన్స్‌పోర్ట్‌లో అయితే వచ్చింది. వీళ్ళ ప్యాకింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మోటార్ పంపు బయటికి తీస్తున్నాము. వీళ్ళైతే ఒక బ్యాగ్ అయితే ఇచ్చారు ఇందులో. చూస్తున్నారు కదా! అలాగే ఒక టేపు ఇచ్చారు. అలాగే పంపుకి పెట్టడానికి ఒక జాలి కూడా ఇచ్చారు. అలాగే మాన్యువల్ కార్డు కూడా ఇచ్చారు. ఇవి మోటార్ పంపు. ఇది 2 హెచ్‌పీ మోటారు. 15 స్టేజ్ పంపు. బ్యాగ్ అయితే చూస్తున్నారు కదా! బయటికైతే తీశారు. అలాగే ఫిట్ వీల్ అది మాన్యువల్ కూడా ఇచ్చారు. అలాగే అది వారంటీ కార్డు కూడా 2 బ్యాగ్‌లోనే పెట్టేసాము. ఇప్పుడైతే మోటార్ అయితే బయటికైతే తీస్తున్నాము. ఈ మోటార్ పంపు ఎంత కాస్ట్ పడుంటుందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. నేనైతే చివర్లో అయితే చెప్తాను. ఈ మోటార్ పంపుకి స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ అయితే ఇచ్చారు. ఇది 2.5 కేబులు. ఇది చాలా చాలా క్వాలిటీగా ఉంటుంది. వీళ్ళు ప్యాకింగ్ మాత్రం చాలా చాలా చక్కగా చేశారు. చూస్తున్నారు కదా ఎలా చేశారో. ఇవి మోటార్ పంపు ఇప్పుడైతే మొత్తం దీనికున్న కవర్ అయితే తీసేస్తున్నాం. ఎందుకంటే కవర్ తీయకుండా ఒకవేళ మనం దింపామనుకోండి, దింపినప్పుడైతే దీనికి ముందుకే చిన్న జాలి ఉంటుంది. అలాగే ఇది పంపులో ఇరుక్కుపోయి మళ్ళా ఆ పంపుకు తట్టుకుందనుకోండి నీళ్లు అయితే రావు. అందుకని తీసేస్తున్నాం పూర్తిగా. జెయింట్ అయితే వేశాను. జెయింట్ ఎప్పుడైనా సరే ఇలా రావాలి. ఎప్పుడైనా సరే ఒక జెయింట్ చూస్తున్నారు కదా! ఒకే చోట రాలేవు. ఎప్పుడైనా ఇలాగే వేయాలి. మొత్తం అయితే కవర్ అయితే తీసేశాము. ఈ మోటార్ పంపు ఎంత కాస్ట్ పడిందో తెలుసా? ఇప్పుడైతే నేనైతే చెప్తాను. 17,000 అయితే కాస్ట్ అయితే పడిందంట. జెయింట్ అయితే పూర్తిగా వేసేశాము. వీళ్ళు ఈ వైర్‌కైతే 5 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు. అలాగే ఈ మోటార్‌లో నీళ్ళైతే పోసేశాను. ఎప్పుడైనా మోటార్‌లో నీళ్ళైతే నిండుగా పోయాలి. నీళ్లు పోసిన తర్వాత ఇది పంపు. ఈ పంపు 2 ఇంచ్ డెలివరీ అయితే ఉంటుంది. దీనికైతే చెక్ నట్ అయితే మర్చిపోయారు. వేరే చెక్ నట్ ఇచ్చారు. ఆ చెక్ నట్ అయితే రాలేదు. దానికోసం వెయిట్ చేస్తున్నా. ఈ మోటార్‌కి 2 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు. అలాగే కాపర్ రూటర్ ఉంటుంది. ఈ పైప్ చూస్తున్నారు కదా! ఇది నాగార్జున కంపెనీకి సంబంధించింది. ఈ పైపు మీటర్‌కి ఎంత కాస్ట్ పడుతుందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఈ మోటార్ పంపు ఇప్పుడైతే 180 ఫీట్లలో దింపబోతున్నాము. ఈ క్లాంప్‌లు అయితే ఇక లాస్ట్‌లో అయితే ఫిట్ చేశాను. ఇప్పుడైతే చెక్ నట్ అయితే తీసుకొచ్చారు. ఈ చెక్ నట్ అయితే 300 అయితే కాస్ట్ అయితే పడింది. ఇప్పుడు దీనికైతే టేప్ పెట్టేసి ఇప్పుడైతే టైట్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే దీనికి 2 ఇంచుల డెలివరీ ఇచ్చాడు కాబట్టి చెక్ నట్ అయితే మర్చిపోయాడు. ఇప్పుడు మోటార్ పంపు 2 సెట్ చేసేసాము. ఆ సన్న జాలి ఉంది చూశారుగా అది కూడా కట్టాము. ఎందుకంటే సన్న ఇసుక వచ్చిన కాడన ఈ ఈ పంపులో అయితే ప్లాస్టిక్ ఇంపెల్లర్స్ ఉంటాయి కాబట్టి ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని జాలి ఖచ్చితంగా మోటార్‌లోనే ఇస్తాడు. కట్టేశాము. ఇప్పుడు ఇది 180 ఫీట్లలో దింపుతున్నాము. ఇది పాత బోరు. ఇదైతే ఊరిలో దింపుతున్నాము. ఇది గ్రామ పంచాయతీకి సంబంధించిన మోటారు. మోటార్ పంపు 2 దింపేస్తున్నాము. ఇవి దింపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దింపాలి. ఎందుకంటే పైపు అనేది ఎక్కువగా బెండ్ చేశామనుకోండి ఇది ఇరిగిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే దింపేటప్పుడు కొంచెం చక్కగా అయితే దింపాలి. ఈ పైపుకి కూడా వీళ్ళైతే 5 ఇయర్స్ వారంటీ అయితే ఇస్తున్నాము అని చెప్పారు. మోటార్ పంపు 2 నిదానంగా దింపుతున్నాము. ఇద్దరు కలిసి దింపుతున్నారు. ఒకరు టేప్ వేస్తున్నారు. ఒకరు లాస్ట్‌లో అయితే పట్టుకున్నారు. నేనైతే వీడియో తీస్తున్నాను. మోటార్ అయితే పూర్తిగా దింపేసాము. కానీ 180 ఫీట్లు అయితే దిగలేదు. 160 ఫీట్లే దిగింది. మళ్ళీ 20 ఫీట్ల పైప్ అయితే మిగిలిపోయింది. ఇప్పుడు మోటార్ ఆన్ చేసాము. చూడండి ఎలా నీళ్లు పోస్తుందో. ఇవి ఎన్ని ఇంచుల నీళ్లు ఉంటాయో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరింత మందికి షేర్ చేయండి. ఉంటాను మరి.